తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆమె ప్రాణం తీసిందా? యువతి మృతి వెనుక వివాహేతర సంబంధమే కారణమా? ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకుందా? చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? యూట్యూబర్ మధుమతి మృతి కేసు సంచలనం రేపుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో కొండూరు గ్రామానికి చెందిన 22 ఏళ్ల మధుమతి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. కాసింత అందంగా ఉండడంతో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం మొదలుపెట్టింది. రోజు రోజుకు తన రీల్స్ కు ఫాలోవర్స్ పెరగడం గమనించింది. ఈలోగానే ఆమెకు సపరేట్ గా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. ఆ విధంగా లక్షల్లో సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. ఇలా సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఏం జరిగిందో ఏమో కానీ ఒక్కసారిగా ఆమె విగత జీవిగా కనిపించింది. అనుమానాస్పద స్థితిలో మధుమతి మృతి చెందింది. తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియగానే ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారు. చేతికి అంది వచ్చిన కూతురు ఈ లోకాన్ని విడిచిపెట్టడాన్ని తట్టుకోలేకపోతున్నారు. మా కూతురు ఆత్మహత్యకు ప్రతాప్ కారణమని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మాది పాతకొండూరు, మేము ఉండేది తిరువూరులో. అయితే మా పాప చిన్న వర్క్ మీద హైదరాబాద్ వెళ్తూ వస్తూ ఉంది. అయితే నిన్న ఏం జరిగిందంటే మామూలుగా వాడు దేనికి వచ్చిండో మరి ఎట్లా వచ్చాడు, ప్రతాప్ అనే అతను వచ్చాడు. ఇంటికి వచ్చేసి గబగబ పిల్లను చేపట్టుకొని లేకపోతే నేను అడిపోయాను. అడిపోతే నన్ను కూడా నెట్టేశాడు. ఎవరు ఏంటని చెప్పేసి మా వారి ఇంట్లో లేరు. తీసుకెళ్ళిన తర్వాత మీరు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ విసనపేట తీసుకెళ్ళాడంట. విసనపేట మరి తెల్లపిల్ల వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళాడంట. అక్కడ ఏ వాగ్వాదం దగ్గర తిరిగి తర్వాత మళ్ళీ మా అత్తగారి ఇంటికి తీసుకొచ్చారంట. తీసుకొచ్చి అప్పచెప్పి మళ్ళీ తెల్లారిపోతున్నే మా అత్తగారు ప్రాథమిక సమయం వాళ్ళంతా వచ్చి నలుగురు కలిసి అమ్మాయిని చంపి ఉరేసుకుందని చెప్పి మళ్ళీ వాళ్ళే హాస్పిటల్కి తీసుకొచ్చి విసనపేట తీసుకొచ్చి జాయిన్ చేశారు. డాక్టర్ గారు చనిపోయినట్టు నిర్ధారించారు. తర్వాత మేము వేరే ఫ్రెండ్ బంధువుల ద్వారా తెలుసుకున్న విషయం. మాకైతే వాళ్ళు ఎటువంటి విషయం తెలియజేయలేదు. మాకు బంధువుల ద్వారాగా తెలిస్తేనే మేము వచ్చాము. తీసుకెళ్ళినోడు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మధుమతి అనుమానాస్పద మృతి కేసులో తెరపైకొస్తున్న పేరు ప్రతాప్. ఇందుకు ప్రతాప్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రీల్స్ చేస్తున్నప్పుడు పరిచయమో ఏమో తెలియదు కానీ గత కొన్ని రోజుల నుంచే ప్రతాప్ అనే వ్యక్తితో మధుమతి క్లోజ్ గా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే విషయంపై మధుమతిని తల్లిదండ్రులు కూడా హెచ్చరించారంట. ఈ నేపథ్యంలోనే మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ప్రతాప్ పై మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధుమతి ఎవరితో చాటింగ్ చేస్తుంది, ప్రతాప్తో ఎంతసేపు మాట్లాడింది, ఫోన్ డేటా ద్వారా సేకరిస్తున్నారు. మరోవైపు మధుమతి పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేసిన ప్రతాప్ను విచారించాలని భావిస్తున్నారు. మొత్తానికి మధుమతిది హత్య, ఆత్మహత్య అనేది తేల్చే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు.